నాకు చెప్పకుండా ఇక్కడికొచ్చి పని చేస్తున్నావా? మరి ఏమనుకున్నావు నా గురించి? పాండుని నేను, పాండుని. నువ్వు కష్టపడుతుంటే నేను అక్కడ హాయిగా ఉయ్యాలుగుతాననుకుంటున్నావా? నేను అలాంటోని కాదు పిల్ల. వేయ్, కాసేపు కబుర్లు కట్టిపెట్టి పని కానివ్వండి. జాడీని తోడు. అయ్యయ్యో అయ్యయ్యో పాపం, సకు ఎంత చిన్న పిల్ల. ఆటలాడుకునే వయసులో తన చేత ఇలాంటి పనులు చేస్తున్నారు. అత్తయ్య, మా అప్పు తీరిపోయాక ఆడుకుంటాను. అంతే కదా పాండు? అవును. ఇదిగో పిల్ల, నువ్వు నవ్వుతుంటే చాలా అందంగా ఉంటావు. ఆవిడ వెళ్ళిపోయారా ఉమా వదిన? వెళ్ళిపోయారు. అత్తయ్య గారు, నేను వెళ్ళొస్తాను. ఏ ఆగు ఉమా, ఎక్కడికి వెళ్తావు? బయటికి వెళ్లే వాళ్ళని అడగకూడదు ఎక్కడికి వెళ్తున్నారని. సరే సరే, ఇంకెప్పుడు అడగను. ఏదో తెలియక అడిగాను. ఉమా వదిన చాలా మంచిది కదా. పాప ఎక్కడికో వెళ్తోంది, ఎందుకు వెళ్తోందో, వెళ్లే చోట తనకి ఇబ్బందులు ఎదురవ్వకుండా ఉంటే మంచిది కదా. నేనొట్టి అమాయకురాల్ని, ఎప్పుడు గలగల మాట్లాడుతూ ఉంటాను. ఏది మనసులో దాచుకోను. ఇందులో దాచడానికేముంది? ఉమా పచ్చడి జాడీలు ఇవ్వడానికి వెళ్ళింది. ఇదిగో సఖు, నువ్వు కూడా ఇంకో 2 ఏళ్లకు వెళ్ళాలి. ఆ దేవుడి దయ మీ మీద ఉంది కాబట్టే పచ్చళ్ళు బాగా అమ్ముడవుతున్నాయి కదా. వ్యాపారం ఇలాగే జోరుగా సాగితే నవమి లోపు అయ్యగారి దగ్గర తీసుకున్న అప్పు మొత్తం తిరిగిచ్చేయచ్చు. సత్యభామ, మొదటిసారి శుభం పలికావే. నీ నోట్లో పంచదార పొయ్యాలి. పైకి కనపండు గాని నా మనసు వెన్న.